సంగారెడ్డి మండలం ఈశ్వరపురం ఇస్మాయిల్ ఖాన్పేట గ్రామంలోని సప్తప్రాకారయుత శ్రీ దుర్గా భవానీ మాత ఆలయంలో దసరా పర్వదిన వేడుకలు ఘనంగా జరిగాయి. శ్రీ రాజరాజేశ్వరీ దేవిగా అలంకరించబడిన శ్రీ దుర్గా భవానీ మాతను దర్శించుకునేందుకు వచ్చిన వేలాది మంది భక్తులతో ఆలయం జనసంద్రమైంది. ఎంతో చారిత్రాత్మకమైన సుమారు 6 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న కోట గోడల నడుమ సప్తప్రాకారాలతో నిర్మితమైన ఆలయంలో అష్టభుజములతో సింహవాహినియై విరాజిల్లుతూ కోరినంతనే ధర్మబద్ధమైన కోర్కెలు తీర్చే చల్లని తల్లి, అత్యంత మహిమాన్వితమైన అమ్మవారు సప్తప్రాకారయుత శ్రీ దుర్గా భవానీ అమ్మవారు. దసరా పర్వదిన ఉత్సవాల సందర్భంగా గురువారం శ్రీ దుర్గా భవానీ మాత శ్రీ రాజరాజేశ్వరీ దేవి అలంకరణలో భక్తులకు దివ్యదర్శనం కలిగింది. ఉత్సవాల విశేష పూజలలో భాగంగా ఆలయ ధర్మాధికారి బ్రహ్మశ్రీ కమలంపేట రాధాకృష్ణమూర్తిశర్మ ఆధ్వర్యంలో వేకువజామున వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ అఖిలలోకాధీశ్వరి అయిన అమ్మవారి మూలమూర్తికి అభిషేకాలను శ్రీ సూక్తయుక్తంగా నిర్వహించారు. శ్రీ దుర్గా భవానీ మాతను శ్రీ రాజరాజేశ్వరీ దేవి అలంకరణ చేసి పర్వదిన విశేష పూజలు జరిపిన అర్చకస్వాములు భక్తులకు అమ్మవారి దివ్య దర్శన భాగ్యం కల్పించారు. దసరా పర్వదినం సందర్భంగా వేలాది వాహనాలకు పూజలు జరిపారు. అమ్మవారి మహా ప్రసాదంగా పాయసం వితరణ చేశారు. ఈ సందర్భంగా ఆలయ ధర్మాధికారి బ్రహ్మశ్రీ కమలంపేట రాధాకృష్ణమూర్తిశర్మ మాట్లాడుతూ విజయదశమి దసరా పర్వదినం సందర్భంగా అమ్మవారి భక్తులకు ఆశీర్పూర్వక శుభాకాంక్షలు తెలిపారు. అమ్మవారి ఆశీస్సులతో ప్రజలంతా క్షేమంగా సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. రామ్ దయాల్ రెబ్బా, R7 న్యూస్, సంగారెడ్డి. జగదేక మోహిని శక్తి స్వరూపిణి కంచిలోన కామాక్షి మధురలోన మీనాక్షి కాశీలోన విశాలాక్షి కలకత్తాలోన కాళివి ఏ పేరునా నిన్ను పిలవాలమ్మా ఏ తీరుగా నిన్ను కొలవాలమ్మా విశ్వమంత నీవేలే మాయమ్మ ఓ ఏడేడు లోకాలనేలే తల్లి దుర్గమ్మ మా పూజలందుకొనగా రావే మాయమ్మ నమో నమో దుర్గే సుఖకరణి నమో నమో అంబే దుఃఖహరణి పట్టు చీరలే నీకు తెచ్చినా బొట్టు గాజులే నిండుగా నింపినం మల్లె మందార